Hello everyone, welcome to Ekamais Academy. Is 13th March 2025. So today we are going to discuss one most important topic where high predictability of chances are there in UPSC 2025. ఒకవేళ ప్రిలిమ్స్ లో మిస్ అయితే మెయిన్స్ లో ఎథిక్స్ సెగ్మెంట్ లో అడిగే ఛాన్స్ ఉంది సార్. సో గెట్ రెడీ ఫర్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. ఆల్రెడీ మీకు ఈ పిక్చర్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఎస్, లై డిటెక్టర్ టెస్ట్ ఆర్ పాలిగ్రాఫ్ టెస్ట్ రీసెంట్ గా చాలా సార్లు న్యూస్ లో ఉంది సార్. సో దాని సెగ్మెంట్ గురించి మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడబోతున్నాం. క్లియర్? సో దాని యొక్క ఇంట్రడక్షన్, హౌ డస్ ఎ లై డిటెక్టర్ వర్క్స్ అనేది చూస్తాం సార్. హిందూ న్యూస్ పేపర్లో ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ వచ్చింది, దాని గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో దాని కన్సిడరేషన్స్లో చూద్దాం. దాంట్లో ఉన్న ఫార్ములేషన్స్ ఏంటి, దాంట్లో ఉన్న సెగ్మెంట్స్ ఏంటో చూద్దాం. అండ్ వాట్ ఈస్ ద వర్కింగ్ మెకానిజం ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పాలిగ్రాఫ్ టెస్ట్, అండ్ పాలిగ్రాఫ్ వర్సెస్ ట్రూత్ మెకానిజం ఎంతవరకు కరెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ లీగల్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ ఏంటి, అండ్ ఫైనల్లీ వీ విల్ ఎండ్ అప్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సార్, హిందూ న్యూస్ పేపర్లో ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ రావడం జరిగింది, హౌ డస్ ఎ లై డిటెక్టర్ వర్క్ అని. దాని నుంచి నేను ఈ పర్టిక్యులర్ కొటేషన్ తీసుకున్నా. ఎ పాలిగ్రాఫ్ ఆర్ లై డిటెక్టర్ టెస్ట్ ఈస్ యూజ్డ్ ఇన్ interrogations to measure physiological responses linked to deception. సో వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనే సంఘటన బేసిస్ మీద వాళ్ళకి పర్టిక్యులర్ పాలిగ్రాఫ్ ఆర్ లై డిటెక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటారు సార్. జనరల్గా రేప్ విక్టిమ్స్ కానీ హీనియస్ క్రైమ్స్ ఎక్కడన్నా జరిగితే అక్కడ పాలిగ్రాఫ్ కానీ లై డిటెక్టర్ టెస్ట్ కానీ చేసి వాటి బేసిస్ ఆధారంగా వాటిని ఎవిడెన్సెస్గా తీసుకొని అతనికి శిక్ష విధించే యొక్క చట్టం కూడా మన దగ్గర ఉంది సార్. ఆ లై డిటెక్టర్ టెస్ట్ బేసిస్ మీద రిపోర్ట్ తీసుకొని దాన్ని ఆ పర్టిక్యులర్ వ్యక్తిని శిక్షించే అధికారాన్ని కూడా మన చట్టం మనకు తీసుకొని వచ్చింది. ఒకవేళ మనం తీసుకుంటే పాలిగ్రాఫ్ అంటే సింపుల్ సార్, ఇట్ ఈజ్ ఎ డివైస్. పాలిగ్రాఫ్ అంటే ఇది ఒక డివైస్ సార్ దట్ రికార్డ్స్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్. అయితే మనకి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది సార్. పాలిగ్రాఫ్ సెగ్మెంట్లో ఏ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ని కన్సిడర్ చేస్తారు అని ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంట్లో జనరల్గా వీళ్ళు మెజర్ చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ని క్యాలిక్యులేట్ చేస్తారు సార్. మనకు సిస్టంలో మానిటర్ అవుతూ ఉంటుంది బ్లడ్ ప్రెషర్, అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ మూమెంట్. సో నిజం చెప్పినప్పుడు కానీ అబద్ధం చెప్పినప్పుడు కానీ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ప్లస్ హార్ట్ బీట్ సార్. సెకండ్ది వచ్చేసి హార్ట్ బీట్, థర్డ్ వచ్చేసి రెస్పిరేటరీ ఫంక్షన్ అండ్ పర్స్పిరేషన్. క్లియర్? ఈ నాలుగిటి అంశాల మీద వాళ్ళు ఈ పాలిగ్రాఫ్ అనే డివైస్ని యూజ్ చేసి మనకి ఆ లై డిటెక్టర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ 1921 బై జాన్ లార్సన్. ఇతని నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి సార్. మనకు వచ్చే వన్ ఆఫ్ ద ఆప్షన్స్లో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, జాన్ లార్సన్ అని. అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ప్రైమర్గా మనకి లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ పర్టిక్యులర్ పాలిగ్రాఫ్ టెస్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది సార్. క్లియర్? సో గుర్తుపెట్టుకోండి సార్, పాలిగ్రాఫ్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ క్వశ్చన్ మైట్ కమ్. ఒకవేళ వస్తే పాలిగ్రాఫ్ టెస్ట్లో ఫిజియోలాజికల్ ఫంక్షన్స్లో ఏ సెగ్మెంట్స్ మీద టెస్ట్ చేస్తారు అని అడిగే అంశం మీద బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్, రెస్పిరేషన్ అండ్ పర్స్పిరేషన్ ఈ సెగ్మెంట్స్ మీద జనరల్గా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కన్సిడరబుల్ రిగార్డ్ మనం March 17th నుంచి ఈ ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. 125 అవర్స్ ఎవరైతే UPSC 2025 రాస్తూ ఉన్నారో ఈ లాస్ట్ 2-3 months వాళ్ళు చాలా అండర్ ప్రెషర్లో ఉంటారు సార్. కొన్ని ఏరియాస్లో వాళ్ళకి ఉన్న లూప్ హోల్స్ని కవర్ చేసుకోలేకపోవడం కానీ, ఫాస్ట్గా రివిజన్ని క్యాచప్ చేసుకోలేకపోవడం కానీ, లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, లేకపోతే మాక్ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, చీట్ కోడ్స్ని ఎలా అందుపరుచుకోవాలి అన్న సెగ్మెంట్ మీద మనకి 125 అవర్స్ ప్రోగ్రామ్ డిజైన్ అయింది సార్. ఇది UPSC 2025 రాసే వాళ్ళకి
పర్ఫెక్ట్ చాయిస్ అని నేను చెప్తా. అండ్ ఇది చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకుంటే 2,999 రూపీస్కి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక బోనస్ కూడా అటాచ్ అయింది. ఎవరైతే ఇది ఎన్రోల్ చేసుకుంటారో ఈ కోర్స్కి, వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ని కేవలం 999కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి ఇది బోనస్ ఆఫర్ అన్నట్టు. అంటే ఈ 999 కట్టేస్తే మీరు టెస్ట్ సిరీస్ రాసేయచ్చు. బయట 10,000 15,000 ఉన్న టెస్ట్ సిరీస్ మీకు కేవలం 999కి మాత్రమే వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆఫర్ని అవైల్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ టీంలో మేజర్ ఒబరాయ్ సార్ వుడ్ బి లీడింగ్. సార్ పాలిటీ సెగ్మెంట్స్ డీల్ చేస్తారు. విజయ్ సార్ ఏన్షియంట్ హిస్టరీ, మోస్ట్ ఆఫ్ ద పోర్షన్స్ విజయ్ సార్ డీల్ చేస్తూ ఉంటారు. నా వరకు వచ్చేసరికి నేను జోగ్రఫీ సెగ్మెంట్ని డీల్ చేస్తూ ఉంటాను. వెంకటేష్ సార్ మెడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీ డీల్ చేస్తూ ఉంటారు. సో ఈ 4 ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీ యొక్క ప్రాసెస్ని, మీ యొక్క ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ని స్మూత్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎన్రోల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నిన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా మా యొక్క కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బాగా క్వశ్చన్ రావడం జరిగింది. ఇది క్వశ్చన్ పేపర్ రాసిన వాళ్ళు, ఎన్రోల్ అయిన వాళ్ళు చెప్పడం క్లియర్. మీరు త్వరలోనే చూస్తూ ఉంటారు. క్లియర్. ఒకవేళ వర్కింగ్ మెకానిజం చూస్తే అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అన్న కన్సిడరేషన్ చూస్తే సార్, ఫిజియోలాజికల్ మానిటరింగ్, యాజ్ నేను చెప్పినట్టే హార్ట్ బీట్ని, బ్లడ్ ప్రెషర్ని, వీటిని మేనేజ్ చేస్తూ ఉండే క్రమంలో ఏ న్యూమానోగ్రాఫ్ ట్యూబ్ ట్రాక్స్ ద రెస్పిరేషన్. Pneumograph tracks the respiration and a blood pressure cuff measures cardiovascular changes and electrodes record galvanic skin response. అంటే ఆ స్వెట్టింగ్ని రికార్డ్ చేస్తూ ఉంటాం సార్. జనరల్గా మనం యూపీఎస్సీ ఇంటర్వ్యూకి పోయినప్పుడు కూడా లోపల ఏసీ ఉన్నప్పటికీ మనకు చెమటలు పడుతూ ఉంటాయి. సో ఆ స్వెట్టింగ్ సెగ్మెంట్ని కూడా ట్రాకింగ్ చేస్తూ ఈ ఫిజియోలాజికల్ మానిటరింగ్ని చేస్తూ ఉంటారు సార్. ఒకటి న్యూమోగ్రాఫ్ ట్యూబ్ని రెస్పిరేషన్ ట్రాకింగ్కి పెడతారు. ఇంకోటి బ్లడ్ ప్రెషర్ కఫ్ని మెజర్ చేస్తూ కార్డియోవాస్కులర్ చేంజెస్ ఎలా వస్తున్నాయి దాని సెగ్మెంట్ని తీసుకొని వస్తారు. అండ్ ఎలక్ట్రోడ్స్ విచ్ రికార్డ్స్ గాల్వనిక్ స్కిన్ రెస్పాన్స్. అంటే అబద్ధం చెప్పేటప్పుడు జనరల్గా మనకు స్వెట్ వస్తూ ఉంటుంది సార్. అది హ్యూమన్ ఫిజియోలాజికల్ ఫంక్షన్లో ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్. అదే లై డిటెక్షన్ ప్రాసెస్ కనుక మీరు చూస్తే రెస్పాన్సెస్ ఆర్ గ్రాఫ్డ్ ఇన్ రియల్ టైమ్గా రెస్పాన్సెస్ గ్రాఫ్ చేస్తారు సార్. అండ్ డీవియేషన్స్ ఫ్రమ్ నార్మల్ రీడింగ్స్ ఆర్ ఎనలైజ్ టు డిటెక్ట్ దిస్ పర్టిక్యులర్ డిసెప్షన్. సో ఈ లై డిటెక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇట్ టేక్స్ ద డీవియేషన్స్. మనకు జనరల్గా నార్మల్ రీడింగ్స్ వస్తాయి కదా సార్, ఆ నార్మల్ రీడింగ్స్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ గ్రాఫ్ డివియేట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నార్మల్ గ్రాఫ్ అనుకోండి, పాజిటివ్గా ఎంత డివియేట్ అయింది, నెగిటివ్గా ఎంత డివియేట్ అయింది. దీన్ని ఒక phase 1 కేస్ స్టడీగా, దీన్ని ఒక phase 2 కేస్ స్టడీగా తీసుకొని దాంట్లో ఉన్న యావరేజ్ ఫంక్షనింగ్ రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మనకి రిపోర్ట్ రాయడం జరుగుతుంది. ఇట్ ఈస్ వాట్ ద మెకానిజం విచ్ జనరల్లీ వర్క్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. అదే మనం పాలిగ్రాఫ్ వర్సెస్ ట్రూత్ వెరిఫికేషన్ ని గనుక చూసుకుంటే, ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఇట్ మెజర్స్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ అస్యూమింగ్ డిసెప్షన్ ఆల్టర్స్ బాడీ రెస్పాన్సెస్, మనం ఇందాక చూసినట్టు. అదే ట్రూత్ వెరిఫికేషన్ టెక్నిక్స్ ఇంక్లూడ్ వాయిస్ స్ట్రెస్ ఎనాలిసిస్ అండ్ బ్రెయిన్ ఇమేజింగ్ యాజ్ ఆల్టర్నేటివ్స్. ఇది ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్. ఇక్కడనేమో ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ని క్యారీయింగ్ చేస్తూ దాని అస్యూమింగ్ ఆఫ్ డిసెప్షన్ రేట్ ప్రకారంగా మనకి నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తేవడం జరుగుతుంది సార్. అదే ట్రూత్ వెరిఫికేషన్ టెక్నిక్స్ లో వాయిస్ స్ట్రెస్ అనాలిసిస్, ఎందుకంటే నిజం చెప్పేటప్పుడు జనాలకి వాయిస్ గంభీరంగా ఉంటుంది. అండ్ బ్రెయిన్ ఇమేజింగ్ ఏదైతే ఉందో దాన్ని ఆల్టర్నేటివ్ సెగ్మెంట్ గా పెట్టి ఈ ట్రూత్ వెరిఫికేషన్ ప్రాసెస్ లో జరుగుతుంది సార్. అయితే ఇక్కడ లీగల్ అండ్ ఎథికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి సార్ కొన్ని. ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అక్కడ ఈ లై డిటెక్షన్ టెస్ట్ చేయడం కుదరదు. సో సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారంగా 2010లో పాలీగ్రాఫ్ ఆర్ నార్కో ఎనాలిసిస్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ రిజల్ట్స్ కెనాట్ బి అడ్మిటెడ్ యాజ్ అన్ ఎవిడెన్స్ వితౌట్ కన్సెంట్. ఒక పర్సన్ ఇప్పుడు నా కన్సెంట్ లేకుండా మీరు పాలీగ్రాఫ్ నార్కో ఎనాలిసిస్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ రిజల్ట్స్ ని దే కెనాట్ టేక్. అండ్ అవి తీసుకున్నప్పటికీ అవి ఎవిడెన్స్ గా అడ్మిట్ చేయడం జరగదు. ఇది సుప్రీం కోర్ట్ రూలింగ్ లో 2010లో చెప్పబడింది. అండ్ ఇది చూస్తే సార్
ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 లో సచ్ టెస్ట్ వయోలేట్ ద రైట్ అగైన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. అంటే ఇది మనకి ఫండమెంటల్ రైట్ ని వయోలేట్ చేస్తా ఉంది. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 ఉన్న దాన్ని వయోలేట్ చేస్తా ఉంది కాబట్టి దీనికి ఒక లీగల్ కన్సిడరేషన్ బ్యాకప్ అనేది ఎప్పుడు కావాలి. అండ్ ఆర్టికల్ 21 యాజ్ మీకు తెలిసినట్టే రైట్ టు ప్రైవసీ ఏదైతే ఆర్టికల్ 21 లో ఇన్బిల్ట్ ఉందో ఇట్ ఇంక్లూడ్స్ ద చాయిస్ టు రిమైన్ సైలెంట్ ఆర్ టు మేక్ ఎ స్టేట్మెంట్ యాజ్ సచ్. మనని ఎవరు ఫోర్స్ఫుల్ గా మన పేరు చెప్పలేరు, మనతోని ఏ మాట చెప్పలేరు. సో రైట్ టు ప్రైవసీ అనేది ఇన్బిల్ట్ ఆర్టికల్ 21 లో ఉంటే అది ఆర్టికల్ 21 లో వైలేట్ అవుతుంది. అండ్ ఆటోనామీ అండ్ రైట్స్ ఒకవేళ తీసుకుంటే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ద రైట్ టు రిఫ్యూజ్ దిస్ టెస్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ ఇన్ ఇండియా. సో దీంట్లో ఎథికల్ కన్సిడరేషన్ ఉంది, లీగల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి సార్. ఈ 4 సెగ్మెంట్స్ కాకుండా admissibility in the court if voluntary test derived leads can be used as an obtaining evidence. అదే కనుక వాలంటరీ కాకుండా ఫోర్స్ఫుల్ గా మీరు రిపోర్ట్స్ తీసుకొని ఉంటే కోర్టు అడుగుతుంది సార్ ఆ పర్టికులర్ వ్యక్తిని, ఆర్ యూ అడ్మిసింగ్ దిస్ పర్టికులర్ ఎవిడెన్స్ టు బి కన్సిడర్డ్ అని, దెన్ ఓన్లీ ద ఎవిడెన్స్ విచ్ ఇస్ టేకెన్ దట్ షెల్ బి కన్సిడర్డ్ ఇన్ దట్ పర్టికులర్ రిగార్డ్. అండ్ రిలయబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి సార్, ఎందుకంటే నో కంక్లూజివ్ ప్రూఫ్ దట్ ఫిజియోలాజికల్ చేంజెస్ ఎక్స్క్లూజివ్లీ ఇండికేట్ దట్ పర్టిక్యులర్ డిసిప్షన్. సో ఇప్పుడు ఒక పర్సన్ కి ఆల్రెడీ బీపీ ఉందనుకోండి, సో ఛాన్సెస్ వుడ్ బి వెరీ గ్రేట్ దట్ మనకు ఫ్లక్చువేటింగ్ గ్రాఫే వస్తుంది. సో దీంట్లో రిలయబిలిటీ ఎంతవరకు మనం రిలై అవ్వచ్చు అన్న సెగ్మెంట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అండ్ ఆల్సో మనకి ఒరిజినల్ రిపోర్ట్ కన్నా ఫాల్స్ పాజిటివ్స్ వైపు మరలించే ఛాన్స్ కూడా ఉంది. వేర్ స్టడీస్ హైలైట్ హై ఎర్రర్ రేట్స్, ఇండివిజువల్స్ కెన్ ట్రైన్ దెమ్సెల్వ్స్ టు బీట్ ద టెస్ట్ ఆల్సో. ఇప్పుడు నేను ఒక క్రిమినల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రీసెంట్గా ఎక్కడ చూసానంటే సార్ ఐసిస్ లో వాళ్ళకి ఇట్లాంటి టెస్ట్లు జరిగితే మీ యొక్క బాడీ బిహేవియర్ అనాలిసిస్ ఎలా ఉండాలి, మీ యొక్క బాడీ బ్రీతింగ్ ఎలా ఉండాలి అన్న సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ ఆల్రెడీ ట్రైన్డ్ అప్ పిక్చర్ లో పెడతారు సార్. టెర్రరిస్ట్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ అన్న సెగ్మెంట్ లో ఇది కూడా ఒక వెల్ ట్రైన్డ్ సెగ్మెంట్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ చూసుకుంటే ఇట్ ఇండ్యూసెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎస్పెషల్లీ ఇఫ్ యూస్డ్ in a abnormal methodology. So mental health impact unde chance undi. And informed consent, ethically individuals must voluntarily consent, understanding the implications forcefully. No one else or no individual shall be taken into consideration for this particular regard. Are you getting this? So in this considerations ఇవన్నీ కూడా ethical considerations ఉన్నాయి సార్. సుప్రీం కోర్ట్ రూలింగ్ ఆర్టికల్ 23, ఆర్టికల్ 21 ఆటోనమీ అండ్ రైట్స్ ఇష్యూస్ ఉన్నాయి. అడ్మిసిబిలిటీ ఇన్ కోర్ట్ ఒకవేళ వాడు ఒప్పుకుంటేనే ఉంటుంది, లేదా రిలయబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఏదైతే ఉందో అది జరిగే ఛాన్స్ ఉంది. ఇవి జనరల్గా మనకున్న ఎథికల్ కన్సిడరేషన్స్. ఒకవేళ మీరు చూసుకుంటే దీని బేసిస్ మీద మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది అంటే వాట్ ఈస్ పాలిగ్రాఫ్ టెస్ట్ అయినా దాని ఇంట్రడక్షన్ రాయొచ్చు. హౌ డస్ ద టెస్ట్ వర్క్స్, ఇందాక చెప్పే కదా ఫంక్షనింగ్ ఆఫ్ ఫిజియోలాజికల్ చేంజెస్, బ్లడ్ ప్రెషర్, మన రెస్పిరేషన్, మన హార్ట్ బీట్, వాటిని మెజర్ చేస్తూ టెస్ట్ చేస్తానన్న సెకండ్ పార్ట్ రాయొచ్చు. డిస్కస్ ద ఎథికల్ కన్సిడరేషన్స్ అండ్ లిమిటేషన్స్. నేను ఇందాక మీకు ఒక 9-10 ఎథికల్ కన్సిడరేషన్స్ ఇచ్చున్నాను, వాటిని డిస్కస్ చేస్తూ అవి ఎంతవరకు కరెక్ట్, అవి కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అన్నది మీరు కంక్లూజన్లో వే ఫార్వర్డ్లో రాయాల్సి ఉంటుంది. Clear? Hopefully everyone has liked this video. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.